1,01,899 పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినోళ్ళు దాదాపుగా 85,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఇక్కడ కొన్ని ఎగ్జంప్షన్స్ అడగడం. అంటే అనుమతులు, ప్లేస్‌లు ఇక్కడ పెట్టుకోవడానికి అట్ ద సేమ్ టైమ్ కరెంట్‌లో ప్రాబ్లమ్ లేకుండా చూడమనో, లేకపోతే దాంట్లో నీళ్లలో తొందరగా చేసి పెట్టమని ఇట్లాంటి రకరకాల కోరికలు కోరుతుంటారు. అట్లాంటి దాన్ని ఓకే చేస్తూ నిన్న పెట్టుబడుల ప్రోత్సాహక మండలి చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగిన దాంట్లో తీర్మానించారు. తద్వారా వాళ్ళు ఇక ముందు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది కాబట్టి ఇక డిపార్ట్మెంట్ల అనుమతులు వేగంగా జరుగుతాయి. ఆ పైన త్వరగా ఇంప్లిమెంటేషన్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి 8,00,000 కోట్ల రూపాయల వరకు ఇట్లాగ పెట్టుబడులు పెట్టారన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వమే ఈనాడే తెలుగుదేశం గెజిట్ లాంటి పత్రికే ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. తద్వారా లక్షలాది ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందన్నది. మనకు కావాల్సిందల్లా ఇవి లైన్‌లో పర్ఫెక్ట్‌గా అమలయ్యేటట్టు. ఎందుకంటే అప్లై చేయడం, అనుమతి తీసుకోవడం వేరు. ఆ తర్వాత ఆచరణలోకి రావడం వేరు. అక్కడ మనం స్పీడ్ చేయాల్సింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు కదా! అది అక్కడ చేయాలి. ఆ విషయంలో చొరవ తీసుకుంటే గనక ఇది మంచి ప్రయోజనకరం. విభజిత ఆంధ్రప్రదేశ్ వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించడానికి అతిపెద్దదైనటువంటి అడుగులు పడుతున్నందుకు అభినందించాలి.